వేలాది వందనాలు తండ్రి. తండ్రి దేవ, ఇటు విధంగా ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టి తండ్రి నీ మాటలు వినడానికి ప్రభా తండ్రి మీరు ఇస్తున్న సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయాన్ని ఎంత మాత్రమే లక్ష్యపరచక తండ్రి వాక్యాన్ని శ్రద్ధగా వినటానికి, ఆ మాటల చేత ప్రభా తండ్రి మేము మరింత బలపడటానికి, మా జీవితాల్లో ప్రభా తండ్రి స్థిరంగా నిలబడటానికి, ప్రతి శోధనను ఎదిరించి ప్రభా బలంగా తండ్రి ఎలా నిలబడాలో మాకు నేర్పించండి. కృపలో భద్రపరచండి. ప్రతి విషయంలో మీ సహాయం దయచేయమని సూటిగా స్పష్టంగా మీరే మాతో మాట్లాడండి ప్రభా. నిలబడిన నేను మాట్లాడటం వల్ల ఎవ్వరికి ఎటువంటి ఉపయోగం లేదు ప్రభా తండ్రి. మీరే మాట్లాడండి తండ్రి. మీ మాటలు తండ్రి నీ బిడ్డలకు తెలియజేయమని, మీ బిడ్డలను బలపరచమని, మీ బిడ్డల పట్ల ప్రభా తండ్రి కృప చూపించమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది, అందరూ శ్రద్ధగా వాక్యం మీద దృష్టి పెడదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చదువుకుందాం. అందరూ తీయండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. ఇదే యేసుక్రీస్తు వారు సిలువకి వెళ్ళబోయే ముందు, అందరు ఇలా చూస్తుంది, సిలువకు వెళ్ళబోయే ముందు ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్న సందర్భంలో మాట్లాడిన మాట. ఏం చెప్తున్నారు? శిష్యులతో వాళ్ళు ప్రార్థన చేయమంటే ఏం చేస్తున్నారట? ఒక గడి నాతో ప్రార్థన చేయండి, ఇంకా కాసేపట్లో నేను సిలువకు వెళ్ళిపోబోతున్నాను, మీకు దూరం అయిపోబోతున్నాను, కాసేపు నాతో కలిసి మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి అంటే సేమ్ మనకి ఎలాగైతే నిద్ర వస్తుందో వాళ్ళకు కూడా అలాగే నిద్ర వచ్చిందట. మరలా వచ్చి చెప్పారట. అలా మరలా వచ్చి చెప్పినప్పటికీ వాళ్ళు మరలా పడుకుంటున్నారట. యేసుక్రీస్తు వారు మళ్ళీ వచ్చి చెప్పారు, కాసేపు ప్రార్థన చేయండి నాతో, నేను వెళ్ళిపోబోతున్నాను, కాసేపే ఉంటాను మీతో, తర్వాత నన్ను తీసుకెళ్ళిపోబోతున్నారు, ప్రార్థన చేయండి అంటే మరలా వచ్చేటప్పటికి మరలా పడుకుంటున్నారట. అర్థమవుతుంది? ఎన్నిసార్లు చెప్పినా ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆ నిద్ర అనే ఆ శోధనని జయించలేకపోతున్నారు. అలా జయించలేకపోతున్న సమయంలో యేసుక్రీస్తు వారు ఎలా చెప్తున్నారు? మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తము మెలకువగా ఉండి ఏం చేయాలట? ఏం చేయాలి? ఇక్కడ శోధన అనే దానికోసం మనం ఆలోచిద్దాం. శోధనలోకి వెళ్ళకూడదంటే ఏం చేయాలట? ఏం చేయాలి? ఇప్పుడు అనేక రకమైన శోధనలు మనకు ఉంటాయి. ఒక రకమైన కాదు, చాలా రకాలైన శోధనలు సాధారణంగా ప్రతి మనిషికి లేకపోతే ప్రతి విశ్వాసికి కూడా రకరకాల శోధనలు వస్తుంటాయి. ఈ శోధనలో పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలట? అందరూ చెప్పండి ఒకసారి. ప్రార్థన చేయాలి. కొంతమంది ఎంత కష్టమైన పట్టడానికి ప్రయత్నిస్తారు కానీ నోటి నుంచి ప్రార్థన మాత్రం రాదు. దేవుడు ఏం చెప్పాడంటే ప్రతి సమస్య లేకపోతే ప్రతి శోధన జయించటానికి ఒకే ఒక్క ఆయుధం ఏంటది? ప్రార్థన. ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, శరీర సంబంధమైన బలహీనత వచ్చింది, లేకపోతే ఆత్మ సంబంధమైన ఏదో ఒక బలహీనత, లేకపోతే ఏదో పాపంలో పడిపోయాం, వెంటనే చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన. ఎంత ఇబ్బంది అన్న పట్టడానికి కొంతమంది ఇష్టపడతారు తప్ప ప్రార్థన చేయడానికి నోరు రాదు. అర్థమవుతుందా? దానికి పరిష్కారం ఏంటి? నువ్వు అంత ఇబ్బంది పడక్కర్లేదు, నువ్వు అంత కష్టపడిపోక్కర్లేదు, నువ్వు పాపాన్ని జయించడానికి ఏదేదో చేసే ప్రయత్నాలు చేయక్కర్లేదు. ఒకే ఒకటి ఏంటది? ప్రార్థన. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే శోధనలో ప్రవేశించకుండా ఉంటాం. శోధనలో ప్రవేశించిన తర్వాత కాదు, ఏం చేయాలట? ప్రవేశించకుండా ప్రార్థన. శోధనలోకి వెళ్ళిపోకుండా లేకపోతే పాపంలో పడిపోకుండా ముందుగానే ప్రార్థన కవచాన్ని ఏర్పాటు చేసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాం? శోధనలోనికి వెళ్ళాం. ఇప్పుడు శోధన అంటే ఏంటో ఆలోచిద్దాం. అసలు శోధన అంటే ఏంటి? జాగ్రత్తగా ఆలోచిద్దాం. శోధన అంటే ఏంటి? ఇప్పుడు శోధనలో ప్రవేశించకుండా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అసలు శోధన అంటే మనం పాపంలో పడిపోవటానికి లేకపోతే మనల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేయటానికి అపవాది పెడుతున్న కొన్ని విచిత్రమైన పన్నాగాలు కావచ్చు, లేకపోతే అపవాది చేస్తున్న పనిని శోధన అంటారు. మనల్ని పాపంలో పడేయటానికి, జాగ్రత్తగా ఉందాం, మనల్ని పాపంలో పడేయటానికి అలాగే దేవుని దగ్గర నుంచి దూరం చేయటానికి మనకి అపవాది పన్నుతున్న ఒక పన్నాగాన్ని ఏమంటారు? శోధన అంటారు. ఇది ఎవరి నుంచి వస్తుందంటే దేవుడు ఎవరిని శోధించడట. ఎవరు శోధిస్తారు? సాతాను మాత్రమే శోధిస్తుందట. దేనికోసం? పాపంలో పడేసి దేవుని నుంచి మనల్ని దూరం చేయటానికి అవి శోధన అనే ఒక ఆయుధంతో మన మీదకి వస్తుంది. అది ఎలాంటి శోధన అయినా కావచ్చు. మీకు అర్థం కావటానికి నేను ఇలా చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తికి విపరీతమైన అప్పులు వచ్చేసాయి.
విపరీతమైన అప్పులు. అతను దేవుడి మీద దృష్టి పెడతాడా, లేకపోతే అప్పుల మీద దృష్టి పెడతాడా? అవునా కదా? ఇప్పుడు శోధనలో ఒక రకం కూడా ఏంటి? అప్పు, ఇబ్బందులు, ఇరుకులు, లేకపోతే శరీర సంబంధమైన బలహీనతలు. ఈ బలహీనత ఉన్నప్పుడు సాధారణంగా చర్చ్ ఎందుకు మానేసావు అని అన్నాం అనుకోండి, ఎవరినైనా ఏమని చెప్తారు? హెల్త్ బాగోలేదు. ఇప్పుడు మందిరానికి రాకుండా ఏం ఆపేసింది? చెప్పాలి, నీరసంగా వినకండి, జాగ్రత్తగా వినాలి. మందిరానికి రాకుండా ఏం ఆపేసింది? ఈ శరీర సంబంధమైన బలహీనత అనే ఒక శోధన ఆపేసింది. అప్పు దేవుడి మీద దృష్టి లేకుండా చేస్తుంది, ఒక రోగం దేవుడి మీద దృష్టి లేకుండా చేస్తుంది. అలాగే ఏదైనా బలహీనత ఉందనుకోండి, లేకపోతే ఆత్మ సంబంధమైన ఏదైనా పాపలో మనం పడిపోయామనుకోండి, ఆటోమేటిక్గా మన దృష్టి ఎవరి మీదకి రాదు? దేవుని మీదకి రాదు, ప్రార్థన మీదకి రాదు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు నట్టుగా ఇప్పుడు ప్రార్థన చేయలేము. ఎందుకు? మనసులో ఏదో ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. అర్థమవుతుందా? శోధన మనల్ని ఏం చేస్తుందంటే మెల్లమెల్లగా దేవుని దగ్గర నుంచి మనల్ని దూరం చేయటానికి అపవాది పన్నుతున్న అనేక రకమైన పన్నాగాలు. అది అప్పులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇరుకులు కావచ్చు, లేకపోతే ఏదన్నా పాపంలో పడేయడానికి యవనస్తులకు ఒక ప్రేరేపణ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైనా అపవాది మనల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేయటానికి వాడుకుంటాడట. ఈ శోధనలు బయట వాళ్ళకే కాదు, ఈ శోధనలు యేసుక్రీస్తు వారిని నమ్మని వాళ్ళకే కాదు, ఎవరికి కూడా వస్తాయట? చెప్పాలి, విశ్వాసులకు కూడా, దేవుని నమ్ముకున్న వాళ్ళకు కూడా ఆపదలు వస్తాయా, కష్టాలు వస్తాయా అంటే వాళ్ళకంటే మనకే ఇంకెక్కువ వస్తాయట. ఆ మాట చూద్దాం, చూడండి. కీర్తనల గ్రంథం 34 అధ్యాయం. కీర్తనల గ్రంథం 34 అధ్యాయం 34:19. కీర్తనల గ్రంథం 34 అధ్యాయం 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విలిపించును. నీతిమంతునికి కలిగే ఆపదలు ఎన్నట? గట్టిగా చెప్పండి ఒకసారి. నీతిమంతునికి కలిగే ఆపదలు కొన్ని కాదట, అనేకాలు. అంటే బయట వాళ్ళకి కలిగే ఆపదలు కొన్నే కావచ్చు, మనకి కలిగే ఆపదలు, మనకి కలిగే శోధనలు వారికంటే మనకే ఎక్కువ శోధనలు కలుగుతాయట. బయట వాళ్ళు పాపంలో పడిపోవడానికి ప్రేరేపణ కొద్దిగా ఉన్నప్పటికీ మనం ఎప్పుడైతే దేవునిలోనికి వస్తామో మరింత శోధనలు ఎక్కువ అవుతాయి. మీరు గమనిస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మనం బాప్తిస్మం తీసుకోక ముందు కంటే తీసుకున్న తర్వాత శోధనలు మరింత ప్రభావితం చేస్తాయి. ఎందుకు? చెడ్డోని చెడ్డగా ఏం మార్చక్కర్లేదు, మంచోన్నే చెడ్డగా మార్చడానికి ప్రయత్నాలు చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఎప్పుడైతే మనం నీతిమంతులుగా యేసుక్రీస్తు వారు నమ్ముకుని బాప్తిస్మలోకి అడుగు పెట్టామో అప్పుడు సాతాను మరింతగా మన మీద టార్గెట్ చేస్తుందట. అందుకే బయట వాళ్ళకంటే శోధనలు లేకపోతే ఆపదలు మనకే ఎక్కువ వస్తాయట. ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత ఈ కుర్రాడు మంచోడు కదండి, ఈ కుర్రాడికి ఏంటంటే ఇలాంటి ఆపద వచ్చిందంటే, దేవుని నమ్ముకున్న తర్వాత, మంచిగా ఉన్న తర్వాత, నీతిగా కొనసాగుతున్న తర్వాత నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకాలట. అర్థమవుతుందా? అనేక రకమైన ఆపదలు వస్తున్నాయంటే అతను చెడ్డోడేం కాదు. అనేక రకమైన ఆపదలు వస్తున్నాయంటే అతను నీతిమంతుడు. ఆ ఆపదల నుంచి ఖచ్చితంగా దేవుడు అతను ఏం చేస్తాడు? మరి ఎందుకు ఇతనికి శోధనలు వస్తున్నాయి? ఎందుకు ఇతనికి శోధనలు వస్తున్నాయి? ఇప్పుడు శోధన, పరీక్ష అనే 2 పదాలు మనం చూడవచ్చు. ఆలోచిద్దాం కాసేపు. శోధన అంటే ఏంటి, పరీక్ష అంటే ఏంటి? సాతాను పెట్టేది శోధన, దేవుడిచ్చేది పరీక్ష. అర్థమైతే నేను ఆ మాటలు ఇది అర్థం కావటానికి నేను మీకు వివరంగా చెప్తాను. శోధన అంటే పాపంలో చెప్పాలి, పాపంలో పడేయడానికి అపవాది పెట్టే ఒక పన్నాగం, ఒక పరిస్థితులు, రకరకాలమైన పరిస్థితులు మనకు కలిగిస్తాడు. ఇది పాపంలో పడేయడానికి. దేవుడు ఎప్పుడైనా పాపంలో పడేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు మనల్ని. దేవుడు పరీక్షలు పెడుతుంటాడు. దేనికోసం? మనం నిలబడటానికి దేవుడు పెడతాడు కాబట్టి అది పరీక్ష. మనం నిలబడి మరింత విశ్వాసంలో బలపడటానికి దేవుడిచ్చేది పరీక్ష, పరిశోధన. ఎప్పుడైతే సాతాను మనల్ని పాపంలో పడేయడానికి ప్రయత్నం చేస్తాడో ఇది శోధన. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? నిజంగా అర్థమైందా? శోధన అంటే ఏంటి చెప్పింది సార్? అపవాది పాపంలో పడేయడానికి చేసే ఆ పన్నాగాన్ని శోధన అంటారు. మరి పరీక్ష అంటే దేవుడు నిలబడటానికి, దేవుడు మరింత బలంగా చేయటానికి దేవుడిచ్చే ఒక చక్కని ఒక స్థితి.
ఇది మీకు ముందుకెళ్ళే కొలది మీకు బాగా అర్థమవుతుంది. ఒక మాట చూద్దాం, చూడండి. యాకోబు పత్రిక, జాగ్రత్తగా వినండి, అర్థం కానట్టు ఉంటుంది కానీ చివరికి వెళ్ళేసరికి అంత అర్థమవుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. అసలు శోధనలు ఎందుకు వస్తాయి, ఈ శోధనని ఎదిరించి మనం ఎలా నిలబడాలనే విషయాలు మనం నేర్చుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఏంటట? శోధన సహించేవాడు ఎవరు? ఇప్పుడు శోధనలు వస్తాయా అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏమొస్తాయి? ఈ శోధనలు ఎవరిస్తారు? సాతాను పాపంలో పడేయడానికి శోధన అనే ఒక ఆయుధాన్ని మన మీద రెడీ చేసుకుని వస్తాడు. ఇప్పుడు గమనించండి, దేవుని పర్మిషన్ లేకుండా, దేవుని అనుమతి లేకుండా సాతాను మన మీదకి డైరెక్ట్ వచ్చేస్తాడు? చెప్పాలి, ఖచ్చితంగా రాలేడు. మీకు యోబు గారి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తే, యోబుని శోధించడానికి పర్మిషన్ ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకుంది? సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చింది. అలాగే మనల్ని కూడా శోధించడానికి పర్మిషన్ ఎవరిస్తారు? పర్మిషన్ దేవుడు ఇస్తాడు శోధించడానికి. సాతాను మనల్ని శోధిస్తుంది దేంట్లో పడేయడానికి? పాపంలో పడేయటానికి. ఎప్పుడైతే అపవాది చేత శోధించబడతామో ఈ శోధన సహించేవాడు ఏమవుతాడట? చెప్పాలి, ధన్యుడవుతాడు. ధన్యుడంటే ఆశీర్వదించబడినవాడు. ధన్యత అంటే ఆశీర్వాదం. ఇప్పుడు గమనించండి, ఎప్పుడైతే మనకి శోధనలు మన మీద గురి బాణాలు వేస్తున్నాడు అపవాది, శోధనలతో మన మీదకు వస్తున్నాడో, అలా వచ్చినప్పుడు వాటిని సహిస్తే మనం ఏమవుతామట? చెప్పాలి, ధన్యులమవుతాం. ఆ తర్వాత చూడండి, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతాడట. ఏం పొందుతాడట? శోధన సహిస్తే, ఆ శోధనకు నిలిస్తే ప్రభువు తనను ప్రేమించిన వారికి, అంటే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో ఆ ప్రేమించే వాళ్ళకి దేవుడు ఏం సిద్ధపాటు చేశాడట? జీవ కిరీటాన్ని. దేవుని ప్రేమించే వారికి జీవ కిరీటం. జాగ్రత్తగా ఉందాం. దేవుని ప్రేమించే వారికి దేవుడు ఒక జీవ కిరీటాన్ని సిద్ధపాటు చేశాడట. ఈ శోధనకు నిలిస్తే, శోధనలు వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి. క్రైస్తవులు అయిన తర్వాత ఏ కష్టాలు రావు, ఏ ఇబ్బందులు రావు, ఏ ఇరుకులు రావు అనేది సరైన బోధన విధానం కాదు. బైబిల్ చెప్పట్లేదు. క్రైస్తవుడైన తర్వాత, నీతిమంతుడైన తర్వాత ఆపదలు చెప్పాలి అనేకములు వస్తాయి. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత ఏ బాధ లేదు, అంతా విశ్రాంతి 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 అంటున్నారంటే అది బైబిల్కి వ్యతిరేకం. నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకములు, శోధనలు ఖచ్చితంగా వస్తాయి. ఈ శోధన జయించిన వాడు ఏం పొందుకుంటాడట? జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. ఈ శోధన సహించిన వాడు జీవ కిరీటాన్ని పొందుకుంటాడు కనుక దేవుడు తనను ప్రేమించే వారి కోసం జీవ కిరీటాన్ని సిద్ధపాటు చేశాడు. ఎప్పుడైతే ఈ శోధన జయించి శోధనలో నిలబడతామో, అనేక రకమైన శోధనలు వస్తాయి. ఈ ప్రతి శోధనని మనం జయించి నిలబడ్డ రోజు ఖచ్చితంగా మనం జీవ కిరీటాన్ని పొందుకోవటానికి అర్హత పొందిన వాళ్ళు. ఆ తర్వాత మాట చూద్దాం. చూడండి, జాగ్రత్తగా వినండి. మీకు జాగ్రత్తగా వినకపోతే నిద్ర వస్తుంది. జాగ్రత్తగా వింటే మీకు దేవుని మాటల మీద ఆసక్తి వస్తుంది. తర్వాత చూద్దాం. చూడండి, దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఏమనకూడదట? ఎవరైనా శోధించబడేటప్పుడు, మీరు ఆసక్తిగా వినట్లేదు, మీ మొక్కల్లో ఆసక్తి నాకు కనిపించట్లేదు, జాగ్రత్తగా వినండి. ఎవరైనా శోధించబడేటప్పుడు ఏమనకూడదట? నేను దేవుని చేత శోధించబడుతున్నాను అని అనకూడదట. ఎందుకు అనకూడదు? దేవుడు ఎవరిని శోధించడట. మరి ఎవరు శోధిస్తారు? అపవాది శోధిస్తుందట. మీకు అర్థం కావడానికి నేను ఇలా చెప్తాను. అబ్రహాము గారు ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాముని పరిశోధించెను, యెహోవా అబ్రహాముని పరిశోధించెను. ఎట్లనగా తన కుమారుని ఏం చేశాడట? బలిగా ఇమ్మని అడిగాడట. ఒకసారి ఆ మాట చూద్దాం. చూడండి, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఈ మాట అలాగా అట్టిపెట్టి ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా
అతడు చిత్తం ప్రభువా అని. ఈ సందర్భం మనకు తెలుసు కనుక నేను చెప్పట్లే, జాగ్రత్తగా వినండి. దేవుడు అబ్రహాముని తన కుమారుని అడిగిన సందర్భం ఇది. దేవుడు అబ్రహాముని ఏం చేస్తున్నాడట? పరిశోధిస్తున్నాడు. దేనికోసం? అబ్రహాముని పాపంలో పడేయడానిక? అబ్రహాముని ఇంకా బలహీనపరచడానిక? కాదు, అబ్రహాముని నిలబెట్టడానికి. ఇప్పుడు మరొక సందర్భం చెప్తాను. దేవుడు పరిశోధిస్తాడు లేకపోతే పరీక్షిస్తాడు అనడానికి ఇదొక ఎగ్జాంపుల్. అపవాది శోధిస్తుంది దేనికోసం? పాపంలో పడేయటానికి. ఏదైనా తోటలో ఆదామవ్వ దగ్గరికి సాతాను వచ్చింది, వచ్చి మాట్లాడుతుంది. ఏం చేయటానికి? పండు తినకుండా ఉండి నిలబెట్టడానికి. పండు అసలు తినకూడదని చెప్పడానిక? తినమని చెప్పటానికి. అర్థమవుతుందా? దేవుడు ఒక మనిషిని నిలబెట్టడానికి పరిశోధన లేకపోతే పరీక్ష పెడతాడు. అపవాది ఒక వ్యక్తిని పాపంలో పడేయటానికి శోధిస్తాడు. ఈ రెండు సందర్భాలు మీకు అర్థమైతే ఈ రెండింటికి తేడా మనకి తెలిసిపోతుంది. శోధనకి పరీక్షకి మధ్య ఉన్న తేడా. ఇప్పుడు గమనించండి, ఈ సందర్భానికి వచ్చేద్దాం. చూడండి, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం. ఇప్పుడు ఎవరైనా శోధించబడేటప్పుడు, మొదటి అధ్యాయం 12-13 వచనాలు. ఎవరైనా శోధించబడేటప్పుడు ఏమనకూడదట? నేను దేవుని చేత శోధించబడుతున్నాను అనకూడదట. శోధించేది ఎవరు? సాతాను శోధిస్తుంది. దేవుడు మాత్రం ఏం చేస్తాడు? ఇప్పుడు సాతాను శోధించిన అనుమతి మాత్రం ఎవరిస్తారు? దేవుడే అనుమతిస్తాడు. ఎందుకు దేవుడు అనుమతిస్తాడంటే, ఇప్పుడు దేవుడు పరీక్ష పెడతాడు, అలాగే సాతానికి చెప్పాలి అనుమతి కూడా ఇస్తాడు. దేవుడు సాతానికి అనుమతి కూడా ఇస్తాడు. ఎందుకు? ఒక విశ్వాసిని శోధించమని, ఎందుకు ఒక విశ్వాసిని పరీక్షించమని, లేకపోతే రకరకాల పరిస్థితులు గుండా నడిపించమని దేవుడు సాతానికి ఎందుకు అవకాశం లేకపోతే అనుమతిస్తాడు అని అంటే, ఎందుకు అనుమతిస్తాడంటే, ఇప్పుడు గమనించండి, ఒక విశ్వాసి శోధనలోనికి వెళ్ళినప్పుడు, పాపంలో పడిపోవడానికి సాతాను ప్రేరేపిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటి చెప్పండి? మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక విశ్వాసి మరింత బలంగా అవ్వటానికి, మీకు ముందుకెళ్ళే కొలది ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక విశ్వాసి మరింత బలంగా అవ్వటానికి, ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక విశ్వాసి స్థిరంగా ముందుకు నడుస్తున్నాడు. అంత సాపీగా ఉన్నప్పుడు ఎవరైనా భక్తిగానే ఉంటారు. అంత సాపీగా ఉన్నప్పుడు అందరూ భక్తిగానే ఉంటారు. ఇప్పుడు చర్చిలో మీరు కూర్చున్నారండి, ఇక్కడ చర్చిలో మీరు బూతులు మాట్లాడమంటే మాట్లాడతారా? ఎందుకు మాట్లాడరు? ఇక్కడ అంతా ప్రశాంతంగా ముసుగులేసుకుని మనం కూర్చున్నాం కదండి. ఇక్కడ ఉన్నంతసేపు మనం బాగానే ఉంటాం. బయటికి వెళ్ళిన తర్వాత రకరకాల శోధనలు వస్తుంటాయి. ఏంటో శోధనలు? ఎవరొకరిలో దూరిపోయి నీకు కోపం రప్పించవచ్చు. ఆ కోపం రప్పించినప్పుడు నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. అర్థమవుతుందా? రకరకాల శోధనలు, మీకు విచిత్రమైన శోధనలు వస్తుంటాయి. అన్నీ బాగానే ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు. ఎప్పుడైతే శోధన అపవాది శోధిస్తుందో నీకు ఉన్న ఆ బలహీనతను బట్టి టార్గెట్ చేస్తుంటాడు వాడు. నీకు ఏదైతే బలహీనత ఉందో ఆ బలహీనత మీద టార్గెట్ చేస్తాడో, ఆ టార్గెట్ చేసి ఏదో రకంగా నేను పాపంలో పడేయటానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు ఎందుకు శోధన అనుమతిస్తాడు అని అంటే, నువ్వు నిలబడాలి, ప్రతి పరిస్థితిలో నిలబడాలి. ఎలాంటి పరిస్థితి అయినా నిలబడటానికి నిన్ను ఒక ముత్యంలా లేకపోతే ఒక బంగారంలా నిన్ను సానబెట్టబోతున్నాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఒక శోధన నీకు అనుమతించబడుతుంది, దేవుని చేత ఒక శోధన నీకు వస్తుంది అన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని, నువ్వు వెంటనే దేవుని దగ్గరికి రావాలి. నువ్వు మరింతగా దేవునికి దగ్గర అవ్వాలి. నువ్వు మరింతగా దేవునితో అనుబంధాన్ని పెంచుకోవాలని దేవుడు ఏం చేస్తాడు? అపవాదికి అవకాశం ఇస్తాడు. అర్థమైతేనే నా మాటలు? నువ్వు మరింతగా దేవునిలో బలపడాలి, నువ్వు మరింతగా దేవునిలో ఎదగాలి, నువ్వు మరింతగా దేవునికి చేరువైపోవాలని దేవుడు అపవాదికి అవకాశం ఇచ్చి నిన్ను శోధించడానికి కొన్ని పరీక్షలు పెడుతుంటాడు. ఈ శోధనలో చాలామంది పాపంలో పడిపోయి దేవునికి దూరం అయిపోయే వాళ్ళు ఉంటారు. కానీ ఈ శోధనలో నిలబడిన వాడు ఖచ్చితంగా ఏమవుతాడట చెప్పాలి? ఖచ్చితంగా ధన్యుడు అవుతాడు. ఆ ధన్యుడు ఏం పొందుకుంటాడు? జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. ఇందుకు దేవుడు శోధనలు అనుమతిస్తాడట. ఇంకా ఎందుకు దేవుడు శోధనలు అనుమతిస్తాడంటే మరొక కారణం కింద రాయబడిన చూడండి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. ఇక్కడ శోధనకి మరొక కారణం చెప్తున్నారు చూడండి, జాగ్రత్తగా విందాం. ఇలా చూస్తూ ఒకసారి నా వైపు చూస్తూ వినండి.
శోధనట మన స్వకీయమైన దురాశలను బట్టి వస్తుందట. ఏంటి? ఒకటి, అపవాది మనల్ని శోధిస్తుంది. ఎలా శోధిస్తుంది అంటే మన స్వకీయ దురాశలు. ఏంటి అంటే ఏంటంటే, ఇప్పుడు సాధారణంగా దేవునిలోనికి రాకముందు లేకపోతే దేవునిలోనికి వచ్చిన తర్వాత అయినా సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ప్రతి దాంట్లో నిలబడిపోగలం, కానీ దాంట్లో మాత్రం మనం నిలబడలేం. జాగ్రత్తగా విందాం. ప్రతి విషయంలో మనం నిలబడగలం, ఆ విషయంలో మాత్రం మనం నిలబడలేం. ఇప్పుడు ఒక పాపం మానేసి మనం దేవునిలోనికి వచ్చామండి. జాగ్రత్తగా విందాం. ఒక పాపం మానేసి మనం దేవునిలోనికి వచ్చాం. ఒక పాపం మానేసి దేవునిలోనికి వచ్చిన తర్వాత నీకు ఏదైతే బలహీనత ఉందో ఆ బలహీనత మీద సాతాను ఏం చేస్తాడట? ఖచ్చితంగా టార్గెట్ చేస్తాడు. నీకు స్వకీయమైన దురాశ ఒకటి ఉంటుంది, నీ శరీరంలో నువ్వు జయించలేని ఒక బలహీనత ఒకటి ఉండిపోతుంది. ఆడు దాని మీదే ఎరేస్తాడట. ఎలా అంటే, ఇప్పుడు నీటిలో ఒక చేప ఉందనుకోండి, ఆ చేపకు మనం సాధారణంగా గేలాలు వేస్తారు కదా, ఫిషింగ్ చేస్తారు. ఇప్పుడు దానికి నచ్చిన ఒక పదార్థాన్ని మనం ఒక ముళ్ళుకి, గాల ముళ్ళు అంటారు కదా, ఆ ముళ్ళుకి పెడతారు. ఆ ముళ్ళుకి పెట్టి నీటిలో వేస్తే ఏమవుతుంది? దానికి ఏం కనిపిస్తుంది? పెట్టిన ఆ ఎర మాత్రమే కనిపిస్తుంది, లేకపోతే దానికి పెట్టిన ఆహారం మాత్రమే కనిపిస్తుంది, ఏం కనిపించదు. సాతాను ఇదే చేస్తుందట. ఇది చాలా బాగుంటుంది, ఇది ఇలా వెళ్తే, ఈ మార్గం గుండా వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుందని ఒక ఎరను నీకు చూపిస్తుందట. ఎప్పటి వరకు చూపిస్తుంది? నీటిలోంచి బయటికి లాగేసేదాకానే. అర్థమవుతుందా? నీటిలోంచి బయటికి లాగేసేదాకా నీకు ఒక అందమైన ఒక కథను చూపిస్తుంది, లేకపోతే ఒక ఎర్రను చూపిస్తుంది. బయటికి లాగేంత వరకు చూపిస్తుంది. బయటకు వచ్చిన తర్వాత నీకు అర్థమవుతుంది ఏమని? నేను ఈ మాయలో పడిపోయాను. ఇది స్వకీయమైన దురాశ. నీకు ఒక బలహీనత ఉంటుంది, నీకు బాగా నచ్చింది ఒకటి ఉంటుంది, దాని మీదే సాతాను ఎరేస్తాడు. ఎరేసి ఏదో రకంగా నిన్ను చంపేయటానికి బయటికి తీసుకొచ్చేస్తాడు. చేపనైతే నీటిలోంచి తీసుకొచ్చేస్తాం, విశ్వాసనైతే భక్తి జీవితంలోండి బయటికి లాగేస్తాడు. అర్థమవుతుందా? స్వకీయమైన దురాశల మీద సాతాను సాధారణంగా ఏం చేస్తాడట? ఇప్పుడు మీ బలహీనత ఏంటో చెప్పండి. ప్రస్తుతం ఇప్పుడు మీ బలహీనత ఏంటి? ఈరోజు అందరికి హాయిగా నిద్ర వస్తుంది కదా, వస్తుందా? ఎంతమంది నిద్ర వస్తుంది చేయొద్దండి ఒకసారి. మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు నిద్రపోవడానికి ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా. మిమ్మల్ని లేపుకోవాల్సి వస్తుంది ప్రతి వారం. మీరు పడుకుంటుంటే నేను లేపాల్సి వస్తుంది. ఇదేంటో అర్థం కావట్లేదు. నేను ఇక్కడ జోలపాట ఏం పాడట్లేదు, మీరు జాగ్రత్తగా వినాలి. లేకపోతే ఈ జోలపాటలాగా ఉందా? చక్కని విషయాలు ఇక్కడ చెప్పబడుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి, నిద్రపోకూడదు. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత వెంటనే ఎంతమంది నిద్రపోతారో ఒకసారి చేయొద్దండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే, భోజనం చేసిన వెంటనే ఎంతమంది నిద్రపోతారు? అరుగు మీద 1 గంట కూర్చుని సాయంత్రం వరకు మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడైనా నిద్ర వస్తుంది మీకు? ఎందుకు రాదు కదా. మధ్యాహ్నం మాటలు ఎవరు పడుకోరు, ఏదో ఒక పని చేసుకుంటుంటారు. మరి ఇక్కడ ఎందుకు నిద్ర వస్తుంది? మీకు ఎందుకు నేను మాట్లాడమని చెప్తున్నానంటే, మాట్లాడితే ఏం రాదు. అర్థమవుతుందా? వాక్యం చెప్తున్నప్పుడు ఎప్పుడు నిద్రపోకూడదు. నిద్ర వస్తుందని మళ్ళీ చేతులు కూడా ఎత్తున్నారు మీరు. మంచిది, జాగ్రత్తగా ఉంటాం. మన బలహీనత ఏంటి అని అంటే ఈ నిద్ర కూడా కావచ్చు. ఆ రోజు శిష్యులకున్న బలహీనత ఏంటి? నిద్రే. పేతురు గారికి కూడా ఏమొస్తుందట? పేతురు గారిని దేవుడు ఏమన్నాడు? నీ బండ మీదే కడతానన్నాడు. నీ మీదే సంఘాన్ని నిలబెడతాను పేతురు, నీ మీదే సంఘాన్ని బిల్డ్ చేస్తాను, ఒక చక్కని సంఘాన్ని నిర్మిస్తానంటే పేతురు గారికి ఏమొస్తుందట? అర్థమవుతుందా? బలహీనత ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఈ బలహీనతను జయించడానికి దేవుడు ఖచ్చితంగా శక్తి ఇస్తాడు. ఆ బలహీనతలో కృంగిపోవాలని మనల్ని దేవుడు ఎంతమాత్రం అలా ఉంచాడు. ఆ బలహీనత నుంచి బయటికి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు అనేక అవకాశాలు దేవుడు ఇస్తుంటాడు. మన అవకాశాలను ఎంతమాత్రం సద్వినియోగం చేసుకోకుండా హాయిగా. కాబట్టి జాగ్రత్తగా విందాం. ఇప్పుడు శోధన దేనిని బట్టి వస్తుందంటే, ఒకటి మన స్వకీయమైన దురాశలను బట్టి సాతాను మన మీద టార్గెట్ చేయటానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే, ఈ శోధనలో నిలబడితే మనకి జీవ కిరీటం ఉంది. నీ దృష్టి అంతా దేని మీద ఉండాలి చెప్పండి? ఆ జీవ కిరీటం మీద ఉంటే ఈ శోధనలో ఖచ్చితంగా నువ్వేం చేస్తావు? నిలబడిపోతావు. మరొక మాట చూద్దాం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. మరలా వచ్చే వారి నుంచి ఫ్యాన్లు తీసేస్తున్నాం, గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. సంఘంతో జాగ్రత్తగా ఉందాం. సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏమని? సాధారణంగా మనుషులందరికీ కలిగిన శోధనలు తప్ప మీకు మరొక శోధన సంభవించలేదు. అంటే బయట ఉన్న మనుషులకి ఎలాంటి శోధనలు వస్తున్నాయో మీకు కూడా అలాంటి శోధనలే వస్తున్నాయి. మాకు ఏదో కష్టాలు వచ్చేసాయి, ఇబ్బందులు వచ్చేసాయి, మేము తట్టుకోలేకపోతున్నాం అనకండి. సాధారణంగా మనుషులందరికీ ఏ శోధన వస్తుందో ఆ శోధనే మీకు కూడా ఇవ్వబడింది అని చెప్పుకుంటూ వస్తూ తర్వాత మాట చూడండి. దేవుడు నమ్మదగినవాడట, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మను శోధింపబడనీయడు. ఏం చేయడట? శోధించడు కాదు, శోధింపబడనీయడు. అంటే ఎవరు శోధిస్తున్నారు? సాతాను శోధిస్తుంది. మీరు సహించినంత మట్టుకు మాత్రమే శోధించమంటాడట దేవుడు. ఇప్పుడు యోబు గారి సందర్భంలో నువ్వు ఏదైనా చేయగాని ఏం చేయకు, ప్రాణం మాత్రం తీయటానికి కుదరదు. అంటే చూడండి, మనల్ని చంపేసి లేకపోతే మనం తట్టుకోలేనంత శోధన అపవాది మనకి ఇవ్వడట. అలా ఇచ్చే అనుమతి కూడా దేవుడు ఇవ్వలేదట. కొంతవరకు మనం ఎంతవరకు సహించగలమో అంతవరకు మాత్రమే మనల్ని దేవుడు శోధిస్తాడట. ఆ తర్వాత మాట చూద్దాం చూడండి. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయను. ఏం చేస్తాడట? ఒకటి, మనుషులందరికీ కలిగిన లాంటి శోధనలే నీకు కలుగుతున్నాయి. మనం తట్టుకోలేనంత శోధన దేవుడు మనకి ఎప్పుడు ఇవ్వట్లేదు. మన స్థితికి తగ్గట్టు ఇప్పుడు నువ్వు ఏదైతే తట్టుకోగలవో నీకు అలాంటి శోధన ఇస్తాడు. నువ్వు ఇంతకు మించి కూడా తట్టుకోగలవా, అంతకు మించి శోధన కూడా ఇస్తాడు. ఆ పై మాట ఒకసారి చూడండి, 12వ వచనం ఒకసారి చూద్దాం చూడండి. తాను నిలిచి ఉన్నానని తలంచుకునివాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలట. ఏం చేయాలట? తాను నిలిచి ఉన్నానని తలంచుకునివాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటే, ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక అంతస్తు, 2 అంతస్తు, 3 అంతస్తు, ఒక 3 అంతస్తుల బిల్డింగ్ ఉందనుకోండి. మొదటి అంతస్తు మించి ఒక అతను కిందకు దూకేశాడు. మొదటి అంతస్తు మించి ఒక అతను కిందకు దూకేశాడు. బతుకుతాడా చచ్చిపోతాడా? బతికే అవకాశం ఉంటుంది, చిన్న చిన్న దెబ్బలు తగలవచ్చు. ఇప్పుడు 2 అంతస్తు మించి ఒక అతను దూకేశాడు. బతకొచ్చా? ఏమో మరి, గ్యారంటీ లేదు. బతికితే బతకొచ్చు, చచ్చిపోతే చచ్చిపోవచ్చు, గ్యారంటీ లేదు. 3 అంతస్తు మించి ఒక అతను దూకేశాడు. బతకొచ్చా? ఖచ్చితంగా చచ్చిపోతాడు. అంటే హైట్ పెరిగే కొలది ఏమవుతుంది? ప్రమాదం పెరుగుతుంది. బాగా ఎత్తుకెళ్ళి పడిపోతే ఏమైపోద్దట? చచ్చిపోతాం. ప్రమాదం పెరుగుతుంది. ఇప్పుడు బండి మీద 20లో వెళ్తున్నాం అనుకోండి, పడిపోతే చిన్న చిన్న దెబ్బలు తగిలితే. 30లో వెళ్తున్నాం అనుకోండి, పడిపోయామనుకోండి, ఇంకో కొంచెం ఎక్కువగా దెబ్బలు తగలవచ్చు. ఇంకా మనం ఎక్సలేటర్ ఎంత ఉందో అంత పడేసుకున్నాం అనుకోండి, ఏమవ్వచ్చు? చచ్చిపోతాం. హెల్మెట్ లేకపోతే వెంటనే చచ్చిపోతాం. ఇప్పుడు గమనించండి, స్పీడ్ పెరిగే కొలది ఏమవుతుంది? ప్రమాదం. హైట్ పెరిగే కొలది ప్రమాదం. ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే, తాను నిలిచి ఉన్నానని తలంచుకునేవాడు పడిపోకుండా. అంటే మన ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది ఒకవేళ పడిపోతే దెబ్బలు చాలా గట్టిగా తగులుతాయట. అంటే ఇప్పుడు గమనించండి, ఆత్మీయంగా నిలబడిన వాళ్ళకి శోధన ఉండే ఆ పరిమితి ఎక్కువగా ఉంటుంది. ఆత్మీయంగా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి శోధన పరిమితి తక్కువగా ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రారంభంలో ఒక వ్యక్తి ఉన్నాడండి, బాప్తిసం తీసుకుని ప్రారంభంలో ఉన్నాడు. ఈ ప్రారంభంలో ఉన్న వ్యక్తికి శోధనలు కొద్దిగా మాత్రమే ఉంటాయి. ఆత్మీయంగా బలపడిపోయి ఒక స్థాయికి వచ్చిన తర్వాత శోధనలు మరింత రెట్టింపులో ఉంటాయి. ఎందుకు? అక్కడి నుంచి పడిపోతే ఏమైపోద్ది? ఆత్మీయంగా మొత్తానికి కుప్పకూలిపోతాం. అది వాటి టార్గెట్. అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, మనం శోధింపబడుతున్నాం అని అంటే అది ఒక మేలు కోసమే. ఏంట మేలు అనేది మనం ముందుకెళ్ళి కొలది చూద్దాం. కానీ శోధించబడేటప్పుడంట దేవుడు ఒక మార్గాన్ని ఏం చేస్తాడట? సిద్ధపాటు చేసి ఉంచుతాడట. మాట ఇప్పుడే చదువుకున్నాం, మరలా ఒకసారి చదువుదాం చూడండి. సాధారణంగా
మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గము కలుగచేయును. శోధనతో కూడా వెంటనే దేవుడు ఏం పెడుతున్నాడట? తప్పించుకునే ఒక మార్గాన్ని కూడా దేవుడు పెడుతున్నాడట. అర్థం చేసుకుందాం, జాగ్రత్తగా ఉందాం. ఇప్పుడు దేవుడు శోధన ఇస్తున్నాడు, ఆ శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా పెడుతున్నాడు. ఈ మార్గాన్ని మనం కనుక్కోలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. శోధన ఉంది, ఆ శోధనతో పాటు దేవుడు వెంటనే ఏం పెడుతున్నాడు? తప్పించుకోవటానికి ఒక మార్గం. నాకు చాలా అప్పులు ఉన్నాయండి, ఆ అప్పుల్ని జయించడానికి దేవుడు ఏదో ఒక మార్గం పెట్టాడు. ప్రార్థన పూర్వకంగా ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ బలహీనత నేను జయించలేకపోతున్నానండి. నువ్వు ప్రార్థన పూర్వకంగా ఆలోచిస్తే ఖచ్చితంగా దానికి మార్గాన్ని దేవుడు పక్కనే పెట్టి ఉంచాడట. శోధనతో కలిపి దేవుడు ఏం పెడుతున్నాడు? తప్పించుకోవడానికి ఒక మార్గం. ఇది నా వల్ల కాదు అంటానికి వీల్లేదు. తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని కూడా ఆయన సిద్ధపాటు చేసి ముందుగానే ఉంచుతున్నాడట. అప్ప, ఇబ్బందా, రోగమా, ఎలాంటి బలహీనత అయినా, లేకపోతే మనం ఆత్మ సంబంధంగా పాపంలో పడిపోవడమైనా ఏదైనా సరే దేవుడు ఏం చేస్తున్నాడట? ముందే తప్పించుకోవడానికి ఒక మార్గం కూడా పెడుతున్నాడట. శోధన, ఆ అపవాదికి అనుమతించి శోధన పెడుతున్నాడు. ఆ శోధనలోంచి తప్పించుకోవడానికి ఒక మార్గం పెడుతున్నాడు. ఆ మార్గంలో ముఖ్యమైన మార్గం ప్రార్థన. శోధనలో పడిపోకుండా ఏం చేయాలట? ప్రార్థన. మీరు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రతిరోజు ఖచ్చితంగా మీరు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటే ఈ శోధనలోంచి ఖచ్చితంగా మనం ఏం చేయొచ్చు? తప్పించుకోవచ్చు. పడిపోకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. ఆ తర్వాత మాట చదువుదాం, చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక. పేతురు గారు రాసిన మొదటి పత్రిక ముగించేసుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఒక చక్కని మాట. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఏంటట? ఒక్కసారి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా అక్కడ చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల ఏమవుతుందట? శుద్ధిపరచబడుతుంది కదా. ఒక క్వశ్చన్ వేసి వదిలేశారు. నశించిపోయే సువర్ణం. సువర్ణం అంటే బంగారం. బంగారాన్ని సువర్ణం అంటారు. ఇప్పుడు నశించిపోతుందట సువర్ణం అంటే ఈ లోకం అంతమైపోయిన తర్వాత దానికి ఎలాగో ఒక అంతం అంటూ ఉంది. సువర్ణం ఏదో ఒక రోజు, అంటే బంగారం ఏదో ఒక రోజు పాడైపోద్ది, ఏదో ఒక రోజు అంతమైపోద్ది, లేకపోతే ఏదో ఒక రోజు నాశనం అయిపోద్ది. ఈ నశించిపోయే ఒక సువర్ణం లేకపోతే ఒక బంగారం, దీనికి అగ్ని పరీక్ష వల్ల ఏమవుతుందట? శుద్ధపరచబడుతుంది. ఒక మేలిం బంగారంలా తయారవుతుంది. బంగారం మన చేతుల్లోనికి అద్భుతంగా మెరుస్తూ రావాలంటే ఏం చేయాలి? అగ్నిలో కాల్చబడితే అది ఒక మేలిం బంగారంలా తయారవి మన దగ్గరకు వస్తుంది. ఇప్పుడు అగ్నిలో కాల్చబడకపోతేను అది చూడటానికి అంత బాగోదు. అది అగ్నిలో కాల్చబడాలి, దాన్ని చక్కగా దాన్ని చెక్కే వాళ్ళు అందంగా ఒక రూపాన్ని తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత చూడటానికి బాగుంటుంది. లేకపోతే అది మట్టిలో కలిసిపోయి నల్లగా ఏదో మనం చూడటానికి పక్కన పడేసి ఐటెం లాగా ఉంటుంది. అది అర్థమవుతుందా? గమనించండి, బంగారం ఎప్పుడైతే అగ్ని పరీక్షలో శోధింపబడుతుందో, అగ్ని పరీక్షలోనికి వెళ్తుందో అది ఒక విలువను సంతరించుకుంటుంది. అలానే ఇక్కడ చూడండి, ఆ తర్వాత మాట చూద్దాం, చూడండి. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై. ఏంటట? ఇక్కడ సువర్ణం, బంగారం అగ్నిలో కాల్చబడితే విలువను సంతరించుకుంటుంది. అలాగే అమూల్యమైన మీ విశ్వాసం శోధనలో నిలిస్తే, ఆ పరీక్షకు నిలిస్తేనట మీకు ఒక మెప్పు, ఒక ఘనత వస్తుందట. ఇప్పుడు మట్టిలో ఉన్న బంగారం కాల్చబడితే ఒక విలువ ఎలాగైతే వస్తుందో, మీ అమూల్యమైన విశ్వాసం శోధనల తర్వాత శోధనలో నిలబడితే ఏమొస్తుందో చూడండి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుందట. అర్థమవుతుందా?
మీ విశ్వాసం ఎప్పుడైతే శోధనల గుండా వెళ్తారో, మీరు ఈ బాధల గుండా, కష్టాల గుండా, ఇరుకుల గుండా వెళ్తారో, ఆ ఇరుకుల్లో బాధల్లో నిలబడితేనట యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే ఒక రోజు ఉంది. యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే రోజు మీకు మెప్పు, ఘనత, మహిమ కలుగుతుందట. ఇందుకు దేవుడు శోధనల్ని మన జీవితంలో అనుమతిస్తున్నాడు. నువ్వు శోధింపబడిన తర్వాత సువర్ణంలా మారటానికి, బంగారంలా మారటానికి, నీ విశ్వాసంతో నువ్వు ఆయన ముందు ధైర్యంగా నిలబడటానికి నీకేమిస్తున్నాడు? శోధనలు ఇస్తున్నాడట. ఆయన రెండో రాకల్లో రాబోతున్నాడు. ఆయన మరలా ప్రత్యక్షం కాబోతున్నాడు. అప్పుడు మనకేం కలుగుతుందట? శోధనలో నిలబడితే మెప్పు కలుగుతుందట, ఘనత కలుగుతుందట, మహిమ కలుగుతుందట. అంత మాత్రమే కాదు, శోధన సహిస్తే జీవ కిరీటం ఉందట. ఇందుకు దేవుడు శోధనల్ని మన జీవితంలో అనుమతిస్తున్నాడు. ఎవరైనా శోధింపబడేటప్పుడు ఎవరు శోధిస్తున్నారు అనకూడదు, దేవుడు నిలబెట్టడానికి నీకు అనుమతిస్తున్నాడు అంతే. దేవుడు ఏదో రకంగా నీకు శోధన వస్తుంది, నువ్వు బాధలో ఉన్నప్పుడు మరలా నువ్వు ఆయనకి దగ్గర అవుతావని దేవుడి శోధన ఇస్తాడు. అయ్యో దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఏంటండి కష్టాలు అనకూడదు. నీకెందుకు ఇదంతా? నిన్ను బంగారంలా మార్చడానికి. ఇప్పుడు రాళ్ళు ఉంటాయి కదండి, గురక రాళ్ళు ఉంటాయి. ఈ రాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తాయి. బంగారం ఎక్కడ పడితే దొరుకుతుందా? ఎక్కడ పడితే అక్కడ దొరకదు. కాబట్టి అనేక కష్టాల తర్వాత మన చేతుల్లోకి వస్తుంది. కాబట్టి దానికి విలువ. బాగా దొరకలేదు అనుకోండి, ఇంకా విలువ పెరిగిపోద్ది. రాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కాబట్టి దానికి విలువ ఉండవు. దొరకని దానికి, లేకపోతే బాగా కష్టపడితే కానీ మన చేతుల్లోనికి రాని దానికోసం విలువ ఎక్కువ పెడతాం మనం. అలానే దేవుడు మనల్ని ఈ పక్క నుండే గులక రాళ్ళలాగా దీంట్లో అనుకోవట్లేదు. దేవుడు ఒక చక్కని బంగారం, సువర్ణంలా మనల్ని మార్చాలనుకుంటున్నాడు. మేలిం బంగారంలో మనల్ని మార్చాలనుకుంటున్నాడు. కనుక దేని గుండా నడిపిస్తున్నాడు? శోధనల గుండా నడిపిస్తున్నాడు. కష్టాలు, అయ్యి బాబు కష్టాలు తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు అంటానికి వీల్లేదు. నువ్వు నిలబడి చూడు, నిలబడటానికి ఖచ్చితంగా ఆయన ఒక చక్కని మార్గాన్ని ముందుగానే సిద్ధపరిచి ఉంచుతాడట. మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చివరికి ఒక మాట చూద్దాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. చివరికి మాట చదువుకొని మనం ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఈ మాట ఎంతమందికి అర్థమైందో కానీ నేను మరలా చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మన ప్రధాన యాజకుడు ఎవరు? మన ప్రధాన యాజకుడు చెప్పాలి. మోషేయ, అహరోనా? మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాదు. మనకు బలహీనతలు ఏవైతే ఉన్నావో ఆ బలహీనతల్లో ఎవరు కూడా ఉన్నారట? అలాంటి బలహీనత ఎవరు కూడా అనుభవించారట? యేసుక్రీస్తు వారు కూడా మనకున్న లాంటి బలహీనతలు ఆయన కూడా అనుభవించే ముందుకెళ్ళాడట. ఆ తర్వాత మాట చూడండి, సమస్త విషయంలో మన వలె శోధింపబడ్డాడట. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఎలాగైతే శోధింపబడుతున్నామో ఆయన కూడా చెప్పాలి సమస్త విషయాల్లో, ప్రతి విషయంలో మనకు ఎన్ని రకాలైన శోధనలు అయితే వస్తున్నాయో ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు అలాంటి శోధనలోనే పడ్డాడట. అలాంటి శోధనల గుండానే వెళ్ళాడట. ప్రతి శోధన ఆయన అనుభవించాడట. ఇప్పుడు గమనించండి, ఆ శోధనల గుండు వెళ్ళిన ఆయన దేంట్లో పడిపోలేదు, పాపంలో. శోధన గుండా ప్రవేశించాడు, పాపంలో మాత్రం ఆయన పడలేదు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి శరీరాన్ని ధరించుకుని దేవుని కుమారుడికి లోకానికి వచ్చి మనకు నేర్పిస్తుంది ఏంటంటే శోధనలు ఖచ్చితంగా ప్రతి మనిషికి వస్తాయి. ఇప్పుడు సాధారణంగా యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే ఏం రావు, కష్టాలు రావనే మనకి చాలా మాటలు వినిపిస్తుంటాయి. యూట్యూబ్ ఆన్ చేసామనుకోండి, ఇవే మాటలు. ఏమని? యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే మీకు ఏ కష్టం రాదు, ఏ ఇబ్బంది రాదు, ఎలాంటిదైనా తగ్గిపోతుంది, ఎలాంటిదైనా మీకు సంపూర్ణమైన స్వస్థత వచ్చేస్తుంది, మీరు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేయండి అని చెప్పే ఈ మాటలు ఎక్కువైపోయాయి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు మనకు నేర్పిస్తుంది ఏంటంటే యేసుక్రీస్తు వారిలో ఏ పాపమైన ఉందా? ఆయన ఏ లోపమైనా చేశాడా? ఏం లేదు. ఆయన నీతిగా, నిజాయితీగా ఒక విశ్వాసి లేకపోతే ఒక మనిషి ఎలా బ్రతకాలో చూపించి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన దేవుడు కదా. ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చి ఒక మాదిరి మనకు చూపించాడు. ఏమనంటే నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు బాప్తిస్మం తీసుకుని దేవునిలో కొనసాగుతున్న సందర్భంలో నీకు ఖచ్చితంగా శోధనలు వస్తాయి. నాకు కూడా ఏమొచ్చాయి?
మాదిరి ఉంచిపోయాడు కదా ఆయన మనకి. ఆయన అడుగు జాడల్లో నడుచుకుని రమ్మన్నాడు కదా, పేతురు గారు రాసిన పత్రికలో మనకు చెప్పబడుతుంది. ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకుని వెళ్ళాలని ఏముంచిపోయాడట మనకి? మాదిరి ఉంచిపోయాడు కదా. ఆయన ఒక మాదిరి చూపిస్తున్నాడు. ఏంటంటే ఈ లోకంలో ఉన్నప్పుడు నీకు ఖచ్చితంగా ఏమొస్తాయి? శోధనలు వస్తాయి. నాకు కూడా వచ్చాయి. కాదు ప్రభువా, నా జీవితంలో చాలా అంటే చాలా కష్టాలు ఉన్నాయి, అందరూ నిందలేసేస్తున్నారు ప్రభువా, ఈ నిందలు గుండా ఈ మాటల గుండా నేను వెళ్ళలేకపోతున్నాను అని అంటే ఆయన ఏం చెప్తాడు తెలుసా? నీకే కాదు, ఈ లోకంలో ఉన్నప్పుడు నన్ను కూడా అందరూ ఏం చేశారు? అనేక రకమైన నిందలు, అనేక రకమైన మాటలు, నేను ఏ తప్పు చేయకపోయినా నా మీద అనేక రకమైన మాటలు మాట్లాడారు, నా ముఖం మీద ఉమ్మేశారు, రకరకాల మాటలు మాట్లాడారు, పిడిగుద్దులు గుద్దేశారు. అది కాదు ప్రభువా, నా జీవితంలో నా పక్కనున్న వాళ్ళే నన్ను మోసం చేసేశారు, నా పక్కనున్న వాళ్ళే నన్ను సరిగ్గా వాళ్ళని నమ్మాను, వాళ్ళే వెన్నుపోటు పొడి చేసి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు ప్రభు అంటే ఆయన ఏం చెప్తాడు తెలుసా? నీకు విషయం తెలుసా? ఎప్పుడు నా పక్కనే కూడా తిప్పుకున్నవాడు నన్ను 30 రూపాయలకి అమ్మేశాడు, 30 వెండి నాణేలకు అమ్మేశాడు. అర్థమవుతుందా? నా పక్కనే ఉన్నవాడు ఇస్కరియోతు యోధ, నీ పక్కన ఉన్నవాళ్ళు నిన్ను మోసం చేసేస్తున్నారు, ఈ శోధన నేను భరించలేకపోతున్నాను అంటున్నావు కదా, నా పక్కన ఉన్నవాడు నన్ను ఏం చేశాడు? కాదు బ్రోవా, నాకు ఇల్లు లేదు, నాకు సరైన ఆహారం లేదు, నేను ఈ జీవితంలో నాకు ఈ కష్టాలు ఏంటి, బాధలు ఏంటి, సరిగ్గా నా ఇల్లు కూడా బాగోలేదు అని ఒకవేళ మనం అంటే ఆయన ఒక మాట చెప్తాడు. ఏంటో తెలుసా? ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడట ఆకాశ పక్షులకి ఏమున్నాయట? నక్కలకి బొరియలు ఉన్నాయి. మనుష్య కుమారుడు తలవాల్చుకోవటానికి ఏం లేదట? చోటు లేదట. అర్థమవుతుందా? నువ్వు ఇల్లు లేదు, అవి లేదు, ఇవి లేదని బాధపడుతున్నావు. ఇలాంటి శోధన గుండా కూడా నేను వెళ్ళాను. నేను తలవాల్చుకోవడానికి కూడా నాకు చోటు లేదు. సరైన ఆహారం లేదు ప్రభు అంటున్నావు. నాకు సరైన ఆహారం ఈ భూమి మీద ఉన్నప్పుడు తిన్నావా ఉన్నావా అని అడిగిన వాళ్ళు కూడా సరిగ్గా లేరు. ప్రభు నా పరిస్థితులు ఏమీ బాగోలేదు ప్రభు, అందరూ నిందలేస్తున్నారంటే నాకు నిందలు వచ్చాయి. నాకు సరైన ఇల్లు లేదు ప్రభు అంటే నాకు ఇల్లు లేదు. ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు ఏదైతే శోధన సహించారో, ఏ శోధన అయితే ప్రస్తుతం మీరు భరిస్తున్నారో, ప్రతి శోధన నేను కూడా భరించాను. భరించిన తర్వాత ఈ భూమి మీద ఈ యాత్రను ముగించిన తర్వాత ఒక అద్భుతమైన సింహాసనం మీద కూర్చోడానికి నేను వెళ్ళిపోయాను. మీరు కూడా ఈ శోధనలు సహించి నా దగ్గరికి వచ్చేసారనుకో, మీకోసం నేను ఏం సిద్ధపాటు చేశాను? అర్థమవుతుందా? ఇప్పుడు ఒక మాట చెప్తాను. యవనస్తులకి సాధారణంగా రకరకాలైన శోధనలు వస్తుంటాయి. ఈ రకరకాలైన శోధనలు వచ్చేటప్పుడు మనకు ఆటోమేటిక్గా ఎవరు గుర్తు రావాలి? యేసుక్రీస్తు వరకు కూడా ఇలాంటి శోధనలు వచ్చాయి. సమస్త శోధనలు, ఈ శోధనలు కూడా ఉంటాయా? ఇవి కూడా ఉంటాయి. ప్రతి శోధన ఉంటుంది. యేసుక్రీస్తు వారు బాగా బలహీనతలో ఉన్నప్పుడు, రక్తం కారిపోతూ ఉన్నప్పుడు, ఆయనకి మనం సిలువలో మనం మాటలు ధ్యానిస్తున్నప్పుడు ఏమిచ్చారట? చేదు చిరకనిచ్చారట. చిరక అంటే మత్తు పదార్థం. వాళ్ళు ఈ గాయాలు తగులుతున్నప్పుడు ఆ తట్టుకోవడానికి ఒక రకమైన మందు, వైన్. ఇది ఇస్తేనట ఆయన ఏం చేశాడట? అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, ఆయనకి అన్ని రకాలైన శోధనలు వచ్చాయి. తాగుడా, లేకపోతే ఏదైనా ఇల్లా, లేకపోతే డబ్బులు ఆఫర్ చేయటమా, లేకపోతే ఏదైనా రకరకాల శోధనలు వచ్చాయి. అన్ని రకాల శోధనలు వచ్చాయి. ప్రతి శోధన నుంచి ఏం చేశాడు ఆయన? అపవాది కూడా స్టార్టింగ్లో ప్రతి శోధన ముగించి యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి వెళ్ళిపోయిందట. అంటే మనం ఏదైతే శోధనలు పడుతున్నామో ప్రతి శోధన ఆయన కూడా 40 రోజులు ఆహారం లేకుండా ఉన్నాడట. ప్రభా నాకు సరైన ఆహారం లేదు ప్రభా అని అన్నాం అనుకోండి, నేను 40 రోజుల పాటు ఈ శోధనలో ఏం చేశాను? సరైన ఆహారం కూడా తీసుకోలేదు. అంటే మనం వెళ్తున్న ప్రతి శోధన గుండా ఆయన కూడా వచ్చాడు. మనం వెళ్తున్న ప్రతి శోధన ఆయన కూడా భరించాడు. దేనికోసం అంటే నీకు ఒక మాదిరి చూపించడానికి. ఇవి జయిస్తే ఒక జీవకిరీటం ఉంది, నీకు ఒక మాదిరి చూపిస్తున్నాను. శోధనలో నువ్వు పడిపోకు, నువ్వు శోధనలో నిలబడకుండా ఉండే అంత చేతకానుడు నువ్వు కాదు, నువ్వు నన్ను నమ్ముకున్నావు, నేను నీకు మాదిరి చూపించాను, నువ్వు నాలో అంటుకట్టబడిన వాడివి, నువ్వు ఖచ్చితంగా ఏం చేయగలవు? నువ్వు నిలబడగలవు, నువ్వు ఖచ్చితంగా నిలబడగలవు. ఆత్మీయ బలాన్ని నీకు ఇస్తున్నాను. నువ్వు శోధనని జయించి, నువ్వు నాకులాగే, నేను ఎలాగైతే ఈ శోధన జయించి ఒక ఉన్నతమైన లోకంలో నేను ఉన్నానో, నువ్వు కూడా నా అడుగు జాడలో నడుచుకుంటే ఎక్కడికి వచ్చేయాలి? ఆ జీవ కిరీటాన్ని పొందుకోవడానికి వచ్చేయాలి. అందుకు నీకు శోధనలు. నువ్వు ఒక ముత్యంలా తయారవటానికి, ఒక సువర్ణంలో తయారవటానికి, నీ విశ్వాసం విషయంలో నువ్వు మెప్పు పొందటానికి, ఘనత పొందటానికి నీకు శోధనలు అనుమతించబడుతున్నాయి. ఇప్పుడు ఎవరి జీవితంలో శోధనలు వచ్చినా, విశ్వాసుల జీవితంలో శోధనలు వచ్చినప్పుడు వెంటనే మీకు రావాల్సిన ఆలోచన ఏంటంటే, దేవుడు నాకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. దేనికోసం?
శోధనలో నిలబడ్డానికి. ఇప్పుడు ఏదైనా పాపం విషయంలో మీకు శోధన వస్తుంది అనుకోండి, ఆ విషయంలో నిలబడ్డారనుకోండి, దేవుడు ఒకానొక రోజుని మిమ్మల్ని మెచ్చుకుంటాడట. నాన్న మీకు పలానా రోజు ఆ శోధన వచ్చింది కదా, పలానా రోజు మీకు మీరు తట్టుకోలేనంత శోధన వచ్చింది కదా, అలాంటి శోధనలో కూడా నువ్వేం చేసావు? నువ్వు నిలబడ్డ. శోధనలు రావని దేవుడు ఎక్కడ చెప్పలేదు. శోధనలు ఖచ్చితంగా వస్తాయి. శోధనలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తే వాటిలో నిలబడాలి. నిలబడటానికి ఆయన ఒక చక్కని మార్గాలు సరళం చేసి ఉంచుతున్నాడట. అర్థమవుతుందా? గమనించండి, శోధనలు ఎందుకు వస్తాయో మనం తెలుసుకున్నాం, శోధన నుంచి ఎలా బయటపడాలో కూడా తెలుసుకున్నాం. ఈ శోధనలు జయించిన తర్వాత ఎటు మన పైన ఆ జీవ కిరీటం వైపు, ఆయన ద్వారా పొందుకునే ఆ మెప్పు వైపు మనం ప్రయాణం చేసుకుంటూ వెళ్దాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థన పూర్వకంగా రొట్టె ద్రాక్ష రసం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారంతా మోకరించండి. ప్రార్థన పూర్వకంగా రొట్టె ద్రాక్ష రసం తీసుకోండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, యథాపౌత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి దేవ, ఎప్పటివరకు ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, అనేక రకమైన శోధనలు, అనేక రకమైన ఇబ్బందులు ప్రభా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభా, రకరకాల శోధనలు, మా రోగాలు కావచ్చు, మా ఇబ్బందులు కావచ్చు, మా ఇరుకులు కావచ్చు, మా అప్పులు కావచ్చు ప్రభా, మాకు తండ్రి మా ముందున్న సమస్యలు కావచ్చు, ఏదైనా ప్రభా తండ్రి సమస్యలను జయించడానికి, శోధనలు జయించడానికి ప్రభా అపవాది పెడుతున్న తండ్రి ప్రతి శోధనను జయించి మీరు ఎలాగైతే నిలబడ్డారో ప్రభా, మేము కూడా తండ్రి మీ అడుగుజాడలో నడుచుకుని తండ్రి నిలబడటానికి ఆత్మీయ బలాన్ని మాకు దయచేయండి ప్రభా. మా జీవితాల్లో ప్రభా నీ నామానికి తండ్రి హెచ్చించడానికి, మా జీవితాల్లో ప్రభా తండ్రి నిన్ను మాత్రమే గణపరచడానికి తండ్రి నీ చేత మీరు ప్రత్యక్షమయ్యే ఆ రోజు ప్రభా మెప్పు, ఘనత, మహిమ పొందుకోవటానికి తండ్రి సిద్ధపాటుగా ప్రభా తండ్రి మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు తండ్రి. మీరు మమ్మల్ని తండ్రి ఒక చక్కని ముత్యంలో ప్రభా తండ్రి, సువర్ణంలో తండ్రి మీరు మమ్మల్ని మారుస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు ప్రభా. అగ్ని పరీక్షలు తండ్రి మేము భరించి ప్రభా తండ్రి మేము నిలబడటానికి తండ్రి కృప దయచేయండి. నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకాలని తండ్రి మీరు తెలియజేశారు. అవును ప్రభా తండ్రి, ప్రతి ఆపద నుంచి తండ్రి మీరు తప్పిస్తానని కూడా తండ్రి మీరు సెలవిచ్చారు ప్రభా తండ్రి. ప్రతి ఆపద నుంచి మీరు మమ్మల్ని తప్పించడానికి అనేక రకమైన మార్గాలు పెడుతున్నారు. ఈ శోధన సహించడానికి అది ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎలాంటి ఇరుకైనా ప్రభా తండ్రి మేము జయించి తండ్రి నీలో నిలబడటానికి, ఆ జీవ కిరీటం వైపుగా మేము అడుగులు వేయటానికి తండ్రి కృప దయచేయమని వేడుకుంటూ, కృపలో భద్రపరచమని వేడుకుంటూ, ఆత్మదేవ మీ సహాయం దయచేయమని, ఇప్పుడు మీ శరీరాన్ని ప్రభా మీ రక్తాన్ని మేము తీసుకుంటుండగా మీ సహాయం దయచేయమని వేడుకుంటూ, కృపలో భద్రపరచమని వేడుకుంటూ, చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె. అలా ప్రార్థనలోనే ఉండండి. రొట్టె ద్రాక్షరసం మీ దగ్గరకు వస్తుంది.